డియర్ లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. మనం ఈరోజు ఎక్స్క్లూజివ్ వీడియో లెసన్లో కాంపిటేటివ్ ఇంగ్లీష్లో భాగంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గురించి తెలుసుకుందాం. నేను ఇవ్వబోయే క్వశ్చన్ ఏంటంటే ఈ డాష్ ఆల్ థింగ్స్. చాయిసెస్ ఏంటంటే ఈస్ నోయింగ్, నోన్, నోస్ ఆర్ నోయింగ్. అంటే ఈ 4 చాయిసెస్లో ఏదో ఒక సరైన దాన్ని మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ తెలుసుకునే ముందు కాస్త మన నాలెడ్జ్ తెలుసుకోవడం మంచిది. ఎందువల్లంటే మనం ఈ ఆన్సర్ ఎలా వచ్చింది అనే దాని మీద మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఇటువంటి బిట్స్ ఏమొచ్చినా, ఇటువంటి సందర్భం ఏదొచ్చినా మనం తప్పులు లేకుండా మాట్లాడచ్చు, తప్పులు లేకుండా ఫీల్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, మన ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కొన్ని రకాల వెబ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వెబ్స్ లేకపోతే ఇంగ్లీష్ అనేది లేదే లేదు. అయితే అందులో కొన్ని రకాల వెబ్స్, ఎగ్జాంపుల్ వెబ్స్ ఆఫ్ పొజిషన్, యాక్షన్స్ ఆఫ్ ది మైండ్, వెబ్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ పెర్సెప్షన్, ఫీలింగ్స్ తెలియజేసే కొన్ని రకాల వెబ్స్ ఉంటాయి. ఆ వెబ్స్ని మనం ఇంగ్లీష్లో యూజ్ చేసేటప్పుడు కంటిన్యూస్ ఫామ్లో యూజ్ చేయరాదు. వాటిని మనం ఎటువంటి కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేయరాదు. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇటువంటి టెన్సెస్లో అంటే కంటిన్యూస్ టెన్సెస్లో మనం వీటిని ఇంగ్ ఫామ్లో యూజ్ చేయడానికి వీల్లేదు. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. జనరల్గా వీటిని మనం ఇంగ్ ఫామ్లో ఎప్పుడు కూడా యూజ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఈజ్ నోయింగ్, ఆర్ నోయింగ్ అనేది కరెక్ట్ కాదు. అంటే ఏ, డి అనేవి కరెక్ట్ కాదు. ఎందువల్లంటే ఇక్కడ నో అనేది వెర్బ్ రావాల్సి ఉంటుంది. కాబట్టి నో అనేది ఇక్కడ ఆల్రెడీ యాక్షన్స్ ఆఫ్ ది మైండ్ అనే వెబ్స్ లిస్ట్లో ఉంది. కాబట్టి ఆ నో అనే వెర్బ్ని ఎప్పుడు కూడా మనం ఇంగ్ ఫామ్లో యూజ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఏ, డి అనేవి కాదు. ఇంకా మనకు ఉన్నవి 2 ఏంటున్నాయి, నోన్, నోస్. అయితే నోన్ అనేది నో అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఇక్కడ హీ తర్వాత డైరెక్ట్గా థర్డ్ ఫామ్ అనేది రాదు. వస్తుంది ఎప్పుడు పాసివ్ వాయిస్లో వస్తుంది, హీస్ నోన్ అని. పాసివ్ వాయిస్లో వచ్చేటప్పుడు ఇక్కడ హెల్పింగ్ అప్ అనేది ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ హెల్పింగ్ అప్స్ అనేవి రావాలి. కానీ ఇక్కడ ఎటువంటి హెల్పింగ్ అప్ లేదు. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మనం ఫామ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నోన్ అనేది కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే నోన్ మనం యూజ్ చేసినట్లయితే నోన్ అనేది ఏంటి, V3 మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, పాసివ్లో యూజ్ చేస్తాం లేదా పెర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేస్తాం. పెర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేసేటప్పుడు ఇక్కడ హ్యాస్ కానీ, హ్యావ్ కానీ ఉండాలి, లేదు. లేదా పాసివ్ వాయిస్లో యూజ్ చేసేటప్పుడు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వంటి హెల్పింగ్ అప్స్ ఉండాలి, అవి లేవు. కాబట్టి ఇక్కడ నోన్ కాదు. ఇక మిగిలింది నోస్. సో ద ఆన్సర్ ఈస్ హీ నోస్ ఆల్ థింగ్స్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే వెబ్స్ అన్ని కూడా ఇంగ్ ఫామ్లో యూజ్ చేయకూడదని చెప్పి ఆల్రెడీ తెలుసుకున్నాం. అందులో వెబ్స్ ఆఫ్ పొజెషన్ అంటే పొజెషన్ తెలియజేసే కొన్ని రకాల వెబ్స్ ఉంటాయి. పొజెస్, ఓన్, హ్యావ్, బిలాంగ్, కంటైన్, కన్సిస్ట్. వీటిని ఎప్పుడు కూడా మనం ఇంగ్ ఫామ్లో కలిగి ఉండుట అని అర్థంలో, చెంది ఉండుట అని అర్థంలో మనం ఎప్పుడు కూడా యూజ్ చేయరాదు. అలాగే యాక్షన్స్ ఆఫ్ ది మైండ్ అంటే మన మైండ్ నుంచి కొన్ని రకాల యాక్షన్స్ అనేవి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. అటువంటివి నో, అండర్స్టాండ్, సపోజ్, థింక్, ఇమాజిన్, డిజైర్, బిలీవ్, వాంట్, వీటిని కూడా మనం ఇంగ్ ఫామ్లో ఎప్పుడు కూడా యూజ్ చేయడానికి వీల్లేదు. అలాగే వెబ్స్ ఆఫ్ సెన్స్ ఆఫ్ పెర్సెప్షన్, ఎగ్జాంపుల్ సీ, హియర్, స్మెల్, టేస్ట్, అండర్స్టాండ్, మ్యాటర్, కన్సిడర్, అపియర్, రికగ్నైజ్, ఎస్టీమ్, ఇటువంటి వెబ్స్ను కూడా మనం ఇంగ్ ఫామ్లో యూజ్ చేయడానికి వీల్లేదు. అలాగే ఫీలింగ్స్ని తెలియజేసే కొన్ని రకాల వెబ్స్ ఉంటాయి. అవి ఏంటంటే లైక్, డిస్లైక్, హోప్, హేట్, లవ్, విష్, ఇటువంటి వాటిని కూడా మనం ఎప్పుడు కూడా ఇంగ్ ఫామ్లో యూజ్ చేయడానికి వీల్లేదు. సో ఫైనల్గా మనం ఇక్కడ ఆన్సర్ ఏంటంటే హీ నోస్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, హీ. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ నో అనే వెర్బ్కి ఎస్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఎందువల్ల సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తున్నామంటే వేరొక టెన్సెస్ అయితే ఇక్కడ ఏవైనా సరే వెర్బ్ ఫామ్స్ ఉండాలి, లేవు. పాసివ్ అయితే బీ ఫామ్స్ ఉండాలి, లేవు. కాబట్టి ఇక్కడ నోస్ ఎందువల్ల యూజ్ చేస్తామంటే ఈ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, నోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.